హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ అండి. మీరు చూస్తున్నారు అక్షర చిన్నంపేట ఛానల్. నేను ఈరోజు టమాటా పప్పు ఏ విధంగా చేస్తానో చూపించబోతున్నానండి. ముందుగా పప్పు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకున్నానండి. ముందుగా పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టిన పప్పులో వేయాలండి. తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, పప్పు పొంగకుండా బాగా ఉడకడం కోసం కొంచెం నూనె వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చాక దించుకోవాలండి. నూనె వేయటం వల్ల ఏమవుతుందంటే అండి, పప్పు పొంగకుండా మనకు కావాల్సిన విధంగా మంచిగా ఉడుకుతుందండి. అందుకోసమని నూనె వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత కుక్కర్ మూత మంచిగా పెట్టుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. 4 విజిల్స్ అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకున్నాక ఆవిరంతా పోయాకే మూత తీయాలండి. మూత తీసిన తర్వాత పప్పు మంచిగా మెదుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలండి. చింతపండు పులుసు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపుకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలండి. మనం ఎప్పుడైనా తాలింపు పెట్టేటప్పుడు త్వరగా అన్నీ ఒకదాని వెంట ఒకటి వేయకపోతే తాలింపు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ ఒక ప్లేట్లో ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. తాలింపు పర్ఫెక్ట్గా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అన్నీ ముందుగానే అరేంజ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసేటివండి తాలింపుని. పప్పుకి తాలింపు చాలా బాగుండాలండి. పప్పును మించిన కూర లేదంటారు కదండి. అందుకని పప్పు చేసినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. తాలింపులోనే అసలు సగం టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందండి. అందుకని తాలింపు మంచిగా వేసుకోవాలండి. తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులో వేస్తే టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.